వికసిస్తున్న కమలం బీసీ ముఖ్యమంత్రి, ఎస్సీ వర్గీకరణ, ఉచిత విద్య, వైద్యం బీజేపీకి కలిసొచ్చే అంశాలు. తెలంగాణలో గెలుపు దిశగా దూసుకుపోతున్న బీజేపీ. ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెమటలు పట్టిస్తున్న వైనం. హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ హవా. సుమారు 40కి పైగా స్థానాలలో గెలిస్తే బీజేపీదే అధికారం. తెలంగాణలో భారీగా ఓటు శాతం పెంచుకున్న బీజేపీ. సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటాం, అమ్ముడు పోం. ప్రతిపక్షాల ఊహకందని రీతిలో బీజేపీ గ్రౌండ్ వర్క్. సామాన్యులకు చేరువలో మరెన్నో పథకాలు. ధరణి స్థానంలో ప్రజలను ఆకర్షిస్తున్న మీ భూమి యాప్. బీజేపీకి ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ్ దళ్, ఏబీవీపీ మద్దతు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ భారతీయ జనతా పార్టీ గెలుపు దిశగా దూసుకుపోతోంది. బీజేపీ అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాన్ని భారీ ఎత్తున కొనసాగిస్తున్నారు. ప్రజలు బీజేపీకి నీరాజనాలు పలుకుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలను చూసిన ప్రజలు కొత్తదనం కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఒకసారి బీజేపీని గెలిపించి చూద్దామనే కోణంలో నేడు తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది. దేశంలో సుమారు 20కి పైగా రాష్ట్రాలలో అధికారంలో ఉన్నది. బీజేపీ జాతీయ నాయకత్వమైన నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, కాంగ్రెస్, బీఆర్ఎస్ వేస్తున్న ఎత్తులను, పై ఎత్తులను చిత్తు చేస్తూ ఎవరూ ఊహించని రీతిలో ప్రణాళికాబద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో విజయం దిశగా పావులు కదుపుతున్నది. రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు చెమట పట్టిస్తున్న బీజేపీ. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీఆర్ఎస్లకు బీజేపీ పార్టీ చెమటలు పట్టిస్తోంది. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా అనూహ్యంగా బీజేపీ ఓటు శాతం పెరగడం ప్రతిపక్షాలకు మింగుడు పడడం లేదు. ముఖ్యంగా ఈ రెండు పార్టీలు విడదీసి పాలించు అనే ధోరణిలో వ్యవహరిస్తుంటాయి. బీజేపీ మాత్రం తాము ఎంచుకున్న సిద్ధాంతాలతో ముందుకు పోతున్నది. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అరాచకాలను, అవినీతిని అస్త్రాలుగా చేసుకొని ప్రచారంలో దూసుకు వెళ్తున్నది. ఇప్పటికీ కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చి మాట తప్పిన విషయాన్ని ప్రజలకు విడమర్చి చెప్పడంలో బీజేపీ నాయకులు అధిష్టానం సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఏదేమైనా బీజేపీ అంటేనే ప్రతిపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. భారతీయ జనతా పార్టీ పేరు వింటేనే వారికి ముచ్చెమటలు పడుతున్నాయి. హైదరాబాద్తో సహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్న బీజేపీ. హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఉత్సాహంతో పనిచేస్తున్నారు. గెలుపే దిశగా వారు అహర్నిశలు కష్టపడుతున్నారు. ఇతర పార్టీలలో లాగా పార్టీలు మారడం, జంపింగ్ జపాన్లలాగా వ్యవహరించడం బీజేపీ కార్యకర్తలకు ఉండదు. బీజేపీ కార్యకర్తలు అంటే కట్టర్ హిందువులు. వారు దేశం కోసం, ధర్మం కోసం పాటుపడతారు. అధిష్టానం ఏది చెప్తే అది చేయడం వారి పని. ఇప్పుడు అదే పనిలో భాగంగా భారతీయ జనతా పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ తీసుకున్న యూటర్న్ను ప్రతిపక్షాలు ఊహించలేకపోతున్నాయి. 10 రోజుల నుంచి రాష్ట్రంలో అంతర్గతంగా పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదంతా కూడా బీజేపీ కేంద్ర అధికార గణం కనుసన్నలలో జరుగుతుండడం బీజేపీకి ఒక మంచి అవకాశమని చెప్పొచ్చు. కొంతమేర కార్యకర్తలు నిరుత్సాహంలో ఉన్నప్పటికీ ఈ మధ్యనే ప్రధానమంత్రి మోదీ పర్యటనలు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా మరియు ఎంతోమంది కేంద్ర మంత్రులు, బీజేపీ పెద్దలు రాష్ట్రంలో తిరిగి ప్రచారం చేస్తుండడం కార్యకర్తలలో కొత్త ఉత్సాహాన్ని నింపడం జరుగుతుంది. ఇవన్నీ కూడా బీజేపీ పార్టీకి కలిసి వచ్చే అంశాలుగా చెప్పొచ్చు. సుమారు 35 నుంచి 40 స్థానాలు గెలిచే అవకాశం అంటున్న రాజకీయ విశ్లేషకులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 35 నుంచి 40 స్థానాలు బీజేపీ గెలిస్తే అధికారం బీజేపీదేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ విధంగా చూస్తే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టడం సులువేనని రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర అధిష్టానం నిర్వహిస్తున్న ప్రచార సభలలో వారు మాట్లాడుతున్న మాటలు బీజేపీకి అధికారం కట్టబెట్టేలా ఉన్నాయని విశ్లేషించుకుంటున్నారు. కొన్ని నియోజకవర్గాలలో ఓటు శాతం మిగతా పార్టీల కంటే మెరుగ్గా ఉన్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ ముందుకు పోతోంది. అధికారమే లక్ష్యంగా పోరాటం చేస్తోంది. దీన్ని బట్టి చూస్తే అధికారం చేపట్టడం పెద్ద పని ఏమీ కాదని పలువురు భావిస్తున్నారు. సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటాం, అమ్ముడు పోం. బీజేపీ నాయకులు, కార్యకర్తలు కట్టర్లుగా ఉంటారు కదా అని అమ్ముడుపోయే నాయకులు కారు. నిజమైన బీజేపీ కార్యకర్త కరుడుగట్టిన బీజేపీవాదిగా ఉంటాడు, కానీ అమ్ముడుపోయే మనస్తత్వం వారిలో ఉండదు. ఈ మధ్యనే చూస్తే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎంతోమంది కాంగ్రెస్లో గెలుపొంది బీఆర్ఎస్కు అమ్ముడుపోయిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజలు కాంగ్రెస్ పట్ల ఒక అనుమానం మొదలైంది. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి
గెలిపించుకుంటే ఎక్కడ అమ్ముడుపోతారోనని ప్రజలలో ఒక భయం మొదలైంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తున్న ప్రజలకు కాంగ్రెస్ కంటే బీజేపీ మీదనే నమ్మకం ఉందని, బీజేపీ పార్టీయే ప్రత్యామ్నాయమని పలువురు భావిస్తున్నారు. కాంగ్రెస్కు ఓట్లు వేస్తే గెలిచిన తర్వాత ఎక్కడ అమ్ముడుపోతారోనని భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ కంటే బీజేపీ మేలని భావించి బీజేపీకి ఓట్లు వేసే అవకాశం లేకపోలేదు. రాష్ట్రంలో బీజేపీకి పెరిగిన ఓటు శాతం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఓట్ల శాతం పెరిగిందని ఈ మధ్యనే సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం పెరుగుతోంది. 2018 ఎన్నికల కంటే ఇప్పుడు చూస్తే భారీగా ఓటు శాతం పెరగడం బీజేపీ శ్రేణులలో ఒక ఉత్సాహాన్ని పెంచుతోంది. ఈ లెక్కన చూస్తే వచ్చే ఏడాదికి వచ్చే లోక్సభ ఎన్నికలలో గతం కంటే ఎక్కువ ఎంపీలను తెలంగాణలో గెలిపించుకుంటుందని, ఈ ఓటు శాతం చూస్తే అదే జరగవచ్చునని ప్రజలు భావిస్తున్నారు. ముఖ్యంగా కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్ కుమార్, ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వరరెడ్డి, జితేందర్ రెడ్డి, రఘునందన్ రావు, రాజా సింగ్, తల్లోదు ఆచారి, బొడిగే శోభ లాంటి పవర్ఫుల్ స్పోక్స్ పర్సన్స్ ఉండడం ఓటు శాతం పెరగడానికి కారణమని వారు సభలలో ప్రసంగిస్తుండడం, వారి ప్రసంగానికి ప్రజలు ఆకర్షితులవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చాలామంది ప్రజలు బీజేపీకి దగ్గరవ్వడం జరుగుతోంది. వీరితో పాటు కేంద్ర అధినాయకత్వం కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చే విధంగా హామీలు ఇవ్వడం కూడా ఇందుకు కారణమని చెప్పొచ్చు. ఏ రకంగా చూసినా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పవనాలు వీస్తుండడం శుభసూచకమని బీజేపీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ పుంజుకోవడానికి కారణాలు ఇవే. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య అనూహ్యంగా పుంజుకోవడానికి కారణాలు ఇవేనని చెప్పొచ్చు. ఎస్సీ వర్గీకరణ, అధికారం చేపడితే బీసీ ముఖ్యమంత్రి, ఉచిత విద్య, వైద్యం, రైతు భరోసా, ఉద్యోగస్తుల భర్తీ, ఉద్యోగాల కల్పన, రైతు పెట్టుబడి సాయం, విద్యార్థినీలకు ల్యాప్టాప్లు, నవజాత బాలికలకు ఫిక్స్ డిపాజిట్లు, ఏడాదికి 4 ఉచిత సిలిండర్లు, 2 లక్షల ఉద్యోగాల భర్తీ, ధరణి స్థానంలో మీ భూమి యాప్ ప్రవేశపెట్టడం, గల్ఫ్ బాధితులకు నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేయడం, ముస్లింల 4% రిజర్వేషన్లు రద్దు చేయడం, రైతులు పండించే పంటలకు మద్దతు ధర ఇవ్వడం, ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇలా 1 తారీఖునే జీతాలు వేయడం లాంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలతో తమ మేనిఫెస్టోను విడుదల చేయడంతో మేనిఫెస్టోల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా బీజేపీకి అనుబంధ సంస్థలైన ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, అఖిల భారత విద్యార్థి పరిషత్, ఇంకా ఎన్నో హిందూ ధార్మిక సంస్థలు పనిచేయడం కూడా బీజేపీకి కలిసొచ్చే అంశం. ఈ విధంగా చూస్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారం చేపట్టడం పక్కా అంటున్న బీజేపీ నాయకులు.